అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఎస్పీ త్యాగితో పాటు ఆయన కజిన్ సంజీవ్ త్యాగి అలియాస్ జూలీ త్యాగి, ఢిల్లీకి చెందిన లాయర్ గౌతమ్ ఖేతన్లను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని రేపు కోర్టులో ప్రవేశపెట్టనుంది సీబీఐ. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వీవీఐపీల ప్రయాణాల కోసం అత్యాధునిక హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం 2012లో నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇటలీకి చెందిన చాపర్ల తయారీ సంస్థ అగస్టా వెస్ట్లాండ్ తో 3600 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ కుదిరేందుకు అగస్టా సంస్థ భారత రాజకీయ నాయకులు, ఎయిర్ ఫోర్స్ అధికారులకు లంచాలిచ్చిన విషయం వెలుగులోకొచ్చింది. 2013లో అగస్టా కుంభకోణం బయటపడింది. 2013 మార్చి 25 హెలికాప్టర్ల డీల్లో అవినీతి జరిగిందని అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కన్ఫర్మ్ చేశారు. కొందరు పొలిటీషియన్లు, ఎయిర్ ఫోర్స్ అధికారులకు లంచాలందాయని అన్నారు. ప్రతిపక్షాల ఒత్తిడితో కేసును సీబీఐకి అప్పగించారు. 2014 జూన్లో అగస్టా సంస్థకు పే చేసిన 1620 కోట్ల రూపాయలను కలుపుకుని మొత్తం 2068 కోట్ల రూపాయల్ని భారత ప్రభుత్వం రికవర్ చేసింది. ఈ స్కామ్ పై భారత్, ఇటలీ 2 దేశాల్లో విచారణ జరిగింది. 2016 ఏప్రిల్ 8న ఇటలీలోని మిలన్ కోర్ట్ 225 పేజీల తీర్పు వెలువరించింది. ఇందులో భారత అధికారులు, పొలిటీషియన్లకు 30 మిలియన్ యూరోల డబ్బు లంచంగా చెల్లించినట్లు తేల్చింది. అగస్టా వెస్ట్లాండ్ ఎగ్జిక్యూటివ్ గిసెప్పి ఓర్సికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డీటెయిల్స్ భరత్ నడి తెలుసుకుందాం. భరత్, ఏకంగా ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ను అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలి? ఒక్కసారిగా ఆగస్టు కుంభకోణంలో కదలికి వచ్చింది. మొదటి నుంచి కూడా ఎస్పీ త్యాగి ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే 2005 డిసెంబర్ 31 నుంచి 2007 వరకు ఆయనే ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఉన్నారు. ఈ సమయంలోనే ఆగస్టా హెలికాప్టర్లను పర్చేజ్ చేయడానికి వీలుగా ఆయన టెండర్లలో మార్పులు చేశారు. అంటే మొదలు ఏమనుకున్నారంటే వీవీఐపీలు ప్రయాణించేందుకు గాను మొత్తం 12 చాపర్లు కొనుగోలు చేయాలని భావించారు. అయితే ఆ చాపర్లు ఎగరాల్సిన గరిష్ట ఎత్తు 6000 మీటర్లు ఉండాలని మొదట భావించారు. బట్ త్యాగి ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఉన్న సమయంలో ఆ 6000 మీటర్ల ఎత్తును 4500 మీటర్ల ఎత్తుకు తగ్గించారు. సో దట్ దీని ద్వారా, ఎందుకంటే ఆగస్టా హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫిన్ మెకానికా కంపెనీకి సంబంధించిన ఇటలీ మాతృ సంస్థకు సంబంధించిన హెలికాప్టర్లు 6000 మీటర్ల ఎత్తుకు ఎగరలేవు. దాని హైయెస్ట్ 4572 మీటర్ల ఎత్తుకు ఎగురుతాయి. సో ఈయన ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఉన్న హయాంలో ఆ నిబంధనను సడలించారు. జస్ట్ బికాస్ ఈ ఆగస్టా కంపెనీ టెండర్లలో అర్హత సాధించాలని. సో అందువల్లే ఆయన మీదే మొదటి నుంచి కూడా ఆరోపణ వచ్చింది. నిజానికి ఇది ఇండియాలో బయటపడిన స్కామ్ కాదు, ఇటలీలో ఈ స్కామ్ బయటపడింది. ఈ కంపెనీ హెలికాప్టర్లు కొనుగోలు చేసినందుకు గాను భారత్ లో వివిధ వ్యక్తులకు మొత్తం 360 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చాము అని అక్కడ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా అంగీకరించారు. సో ఎవరెవరికి దీనిలో ముడుపులు ముట్టాయన్నప్పుడు ప్రధానంగా ఇటలీ కోర్టు కూడా ఎస్పీ త్యాగి పేరు మెన్షన్ చేసింది. సో ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎస్పీ త్యాగిని చాలా సార్లు కూడా సిబిఐ గతంలోనే క్వశ్చన్ చేసింది. ఆయనపై మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎస్పీ త్యాగ్ మీద కేసు నమోదు చేసింది. అయితే దాదాపు 1 year గా ఈ కేసు విచారణ స్తబ్దుగా ఉంది. ఇవాళ సడన్ గా కొద్దిసేపటి క్రితం సిబిఐ త్యాగితో పాటు గౌతమ్ ఖేతాన్, ఢిల్లీ బేస్డ్ లాయర్, అదేవిధంగా సంజీవ్ త్యాగి, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రకటనలో తెలిపింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. బట్ అవి వాటికి సంబంధించి అయితే ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లేవు. బట్ ఎస్పీ త్యాగి మీద అయితే ఇటలీ కోర్టు కూడా మెన్షన్ చేసింది. తర్వాత సిబిఐ కూడా అనేక సార్లు క్వశ్చన్ చేసింది. కాబట్టి ఈ విషయంలో కొంత ముందడుగు పడినట్లే భావించాలి. ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ భరత్.